తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కవిత్వం డిక్షన్లో రిథమ్ అంటే ఏమిటి అన్నటువంటి ఒక చాప్టర్ గురించి వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా కవిత్వంలో అంటే వచన కవిత్వంలో, ఆధునిక వచన కవిత్వంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. కవిత్వాన్ని ఎలా అంటే ఒక కవితను ఎలా నిర్మించాలి అనేటువంటి దానిపైన తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తారు. ఒకరు లాంగ్ పోయం రాస్తారు, ఒకరంతా కలిపి రాస్తారు, కొంతమంది వాక్యాలను విడగొట్టి రాస్తారు, స్టాంజాలుగా రాస్తారు. మరి ఇలా కవిత్వాన్ని ఎలా నిర్మించాలి అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. కవితను ఎలా ప్రారంభించాలి, ఎలా ముందుకు నడపాలి, ఎలాంటి మెటాఫర్లు వేయాలి, ఎలాంటి సిమిలీస్ ఉపయోగించాలి, ఇమేజెస్ ఎలా ఉండాలి, అంతకన్నా ముఖ్యంగా వచన కవిత్వపు భాష ఎలా ఉండాలి. మరి భూయిష్టమైనటువంటి సంస్కృత భూయిష్టమైన పదాలను వాడవచ్చా, ఇంగ్లీష్ పదాలను వాడవచ్చా, ఇతర భాషల పదాలు సందర్భోషితంగా అక్కడక్కడ కవితా నిర్మాణంలో, వాక్య నిర్మాణంలో ఉపయోగించవచ్చా, ఇలాంటి అనేకమైనటువంటి ఒక డౌట్స్ చాలామంది యువకులు ఉన్నాయి. కాబట్టి వాటిని క్లారిఫై చేయాలి అనడానికే నేను కవిత్వం డిక్షన్ అన్నటువంటి పుస్తకాన్ని రాశాను. ఇందులో ప్రపంచ కవుల యొక్క కవితా నిర్మాణ పద్ధతులన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఒక తులనాత్మక అధ్యయనం చేశాను. అంటే మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన తాతలు నేతిని తాగారు, మూతుల వాసన చూడడు అని ఒక సామెత ఉంది. ఆ విధంగా మన వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు కాళిదాసు ఇలా రాశాడు, భారవి ఇలా రాశాడు, మేగుడు ఇలా రాశాడు, కాబట్టి సంస్కృత పంచకావ్యాలు ఉన్నాయి, సంస్కృత పంచకావ్యాల వాళ్ళ కవుల మాదిరి వాళ్ళ వర్ణనలు అలా రాయాలని తర్వాత మన వాళ్ళు సరే నన్నయ్య కవిత్ర నన్నయ్య తిక్కన ఎరణలో సంస్కృత భారతాన్ని, వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదించిన అక్కడ వర్ణనలు ఏంటి అంటే మూలంలో లేని కథలను కూడా వీళ్ళు సృష్టించారు, కొన్ని కల్పితాలు చేశారు. ఆ అనువాదంలో అద్భుతమైన పద్యాలు రాశారు. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతి సైత అంటాడు. అంటే ఇవన్నీ అర్థం కాకుండా అక్షర రమ్యత అన్నటువంటిది నన్నయ్య పాటించాడు. కాబట్టి అలాగే మనం పద్యాలు రాయాలి. అదేవిధంగా ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు, అంబ నవంబు జోజ్వల క్రాంబుజ శారద చంద్రికాడంబర చావ ఇలా రాశారు. కాబట్టి ప్రబంధ పరమేశ్వరుడు ఆయన, కాబట్టి ప్రబంధాలను మనం అలాగే రాయాలి. ఇలా అయితే తిక్కన మాదిరి వచన కవిత్వానికి ప్రతీక తిక్కన అని చెప్పవచ్చు ఇక్కడ. ఎందుకంటే భారతంలో చూసిన వరులేవి వనరించిన నరవర అప్రియంబు మనం, ఇలాంటి ఒక మంచి అద్భుతమైన అందరికి అర్థమైనటువంటి పదాలతోన, అంటే పామరుల భాషలో 15 పర్వాలు, విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు చాలామందికి అర్థమయ్యే విధంగా రాశాడు తిక్కన. అందుకే తిక్కన భారతం ఇట్టయింది. 2.5 పర్వాలు రాసినటువంటి మరి నన్నయ్య భారతము అది పండితులకు మాత్రమే. దాన్నంతా బాగా ఆ పద్యాలను చదువుకొని వాడి అర్థాలను తెలుసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పల్లెల్లో మామూలుగా విరాట పర్వం చదువుతూ ఉంటారు. ఆ విరాట పర్వం అందరికీ కొంత పూర్తిగా కాకపోయినా కొంతలో కొంత అర్థమవుతుంది అన్నమాట. ఆ చెప్పేటువంటి పాండిత్యం ఉన్నోడే విరాట పర్వం చెప్పరు కదా. కాబట్టి మరి సగపర్వం శారద రాత్రులు ఉజ్వల రసత్తర తారకహారములు అనే వరకు రాసి నన్నయ్య చనిపోవడము, ఆ సగపర్వాన్ని ఎర్రన పూర్తి చేయడం, ఇదంతా మీకు తెలిసిన విషయం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక నిర్మాణం, వాళ్ళని తర్వాత కవులు అనుసరించారు. అంటే ప్రాచీన కవిత్వంలో అనుకరణ శిల్పమని ఒక ఆర్టికల్ రాశారు. తర్వాత ఆధునిక రాయప్రోల నుంచి ఆధునిక కవిత్వంలో అనుకరణ శిల్పమని నా విమర్శ గ్రంథంలో కొత్త కోణంలో రాశాను. సో ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, విస్తృతమైనటువంటి ప్రాచీన ఆధునిక సాహిత్యమే కాకుండా ఇతర దేశాల సాహిత్యాన్ని, ఫ్రెంచ్ సాహిత్యము, అమెరికన్ సాహిత్యము, ఇతర లాటిన్ అమెరికన్ సాహిత్యం, ఇలాంటి ఆఫ్రికన్ సాహిత్యం అన్నీ చదివితే అక్కడ కవులు ఇలాంటి కవితా నిర్మాణ పద్ధతులు అనుసరించారు, మన భారతీయ కవులు ఎలాంటి కవితా నిర్మాణ పద్ధతులు అనుసరించారు అన్నటువంటి దానిపైన విస్తృత పరిశోధన చేసి గ్రంథాన్ని రాసి 4,000 కాపీలు ఉచితంగా అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందుకు ఆర్థిక సహాయం చేసింది. సో ఈ నేపథ్యంలోన ఇప్పుడు వచ్చేదనేటువంటి అంటే విస్తృత అధ్యయనం లేకుండా కవిత్వం ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని చాలామంది చెబుతున్నారు. ఇంకా శ్రీశ్రీ మాధురో
అదేవిధంగా అజంతా మాధురు, మో మాధురు, అంటే వేగుంట మోహన్ ప్రసాద్, ఆరుద్ర మాధురు, ఇప్పటికీ మీరు రాయండి అంటే ఎందుకు రాయాలి? ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచ కవితా నిర్మాణ పద్ధతులు, వాళ్ళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అన్ని దేశాల కవిత్వాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత యువ కవులు వారికి వచ్చిన విధంగా వారి యొక్క సమస్యలు, వారు చూసిన దృశ్యాలు, దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, కేవలం తెలుగు పండితులే కాదు, అదేవిధంగా లాయర్సు, జడ్జీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కవిత్వం రాస్తున్నారు. వారి కవితా సంపుటాలన్నిటినీ కూడా నేను భారతీయ అనువాద సాహిత్య ఫౌండేషన్ ద్వారా ఆవిష్కరిస్తూ ఉన్నాం. పారిజాతం అనే పత్రిక ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది కవులు, కళాకారులందరికీ అవార్డులు ఇచ్చేసి వాళ్ళని వెలుగులోకి తీస్తూ ఉన్నాం. అందువల్ల యువ కవుల కోసం ఈ కవిత్వం డిక్షన్ అనేటువంటి దాన్ని రాశాను. ఈ కవిత్వం డిక్షన్ను రాసిన తర్వాత నేను అప్పటికే 9 కవితా సంపుటాలు, వచన కవిత్వం, గేయ కవితా సంపుటాలు వెలువరించిన నేను మరి తర్వాత మార్మిక నది అని ఈ యొక్క అద్భుతమైనటువంటి 300 పేజీల ఉన్నటువంటి కవిత్వాన్ని రాయడం జరిగింది. ఇది అనేక నిర్మాణాల్లో దీన్ని రాయడం జరిగిందనమాట. ఇందులో ఒక కవిత చదువుతా. ఇప్పుడు మామూలుగా భావ కవిత్వపు ఛాయలు కూడా ఇందులో ఉన్నాయి, అభ్యుద కవిత్వం ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ పోయిటరీ ఉంది, దళిత కవిత్వం ఉంది. అన్ని అంటే సబ్జెక్టు వస్తువు ఏదన్నటువంటిది కాదు, ఏ వస్తువుని తీసుకున్నా కొత్తగా అభివ్యక్తితో, కొత్త ప్రతీకలతో, కొత్తగా ఎలా చెప్పాము అన్నటువంటిదే ఇవాళ వచన కవిత్వంలో ఉన్నటువంటి ట్రెండ్. అది తులనాత్మక అధ్యయనం చేసినటువంటి కవి రాసే కవిత్వానికి ఏ అధ్యయనము చేయకుండా అంటే గతం కేవలము మన తెలుగు కవుల యొక్క పోయిటరీ పుస్తకాలు చదివి రాసే కవి యొక్క కవితా నిర్మాణానికి చాలా తేడా ఉంటుందన్నటువంటి విషయం తెలుసుకోవాలి. అందుకే మొట్టమొదట ఒక కవితతో ప్రారంభిస్తాను. టైటిల్ నిశిరాత్రిలో నీడ. అంటే ఒక కవితకు టైటిల్ ఎలా పెట్టాలి, ఎలా నడిపించాలి, ఎలా ముగించాలి అన్నటువంటిది ఈ కవిత ద్వారా మేము తెలుసుకోండి. నిశిరాత్రిలో నీడ. ఓ చెలి అలా ఆకాశం వైపు చూడకు, ఎగిరే పక్షులు పూల గుత్తులై రాలి పడతాయి. అలా ఎగురుతూ ఉంటాయి కదా అలా ఆకాశం వైపు చూడకు, చూస్తే ఎగిరే పక్షులు పూల గుత్తులై రాలి పడుతుంటాయి. ఇదొక అద్భుతమైన దృశ్యం. ఇలా పూల తోట వైపు నడిచిరాకు, ఇలా పూల తోట వైపు నడిచిరాకు, ప్రతి పువ్వు నిన్ను చూసి రాలిపడి నీ లేత పాదాలను ముద్దాడాలని పరితపిస్తుంది. ఇది ఇమేజినరీ. అలా కళ్ళార్పకుండా నా వైపు జాలిగా చూడకు, నీ కనురెప్పలపై సీతాకోక చిలుకనై వాలిపోతానేమో. ఇది ఇమేజ్. నువ్వు పుట్టగానే అమ్మను ప్రేమించావు, తర్వాత నాన్నను ప్రేమించావు, పెరుగుతూ తోబుట్టులను ప్రేమించావు, చదువుతూ పుస్తకాలను ప్రేమించావు, పుస్తకంలో నెమలీకను ప్రేమించావు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పకు, నీ ప్రేమను భరించలేను, భ్రమరంలా నీ చుట్టూ పరిభ్రమించలేను. అయినా నింగిలో మెరిసే నక్షత్రాల్లో, ఈ తోటలో విరిసే పూమొగ్గల్లో, చేలపై కురిసే వాన చినుకుల్లో అన్నింట నీ రూపమే చూస్తున్నా, నీ వెన్నంటే నే నడుస్తున్నా, నన్ను నేను ప్రేమిస్తూ నిశిరాత్రిలో కనిపించని నీడల, వెన్నెల నదిపై నీటి సంతకంలా చేస్తున్న ఓడల, నన్ను నేను ప్రేమిస్తూ. చూడండి ఇక్కడ ముగింపు ఎలా చేశాను, నన్ను నేను ప్రేమిస్తూ నిశిరాత్రిలో కనిపించని నీడలా, వెన్నెల నదిపై నీటి సంతకం చేస్తున్న ఓడలా. ఇది కవిత ముగింపులో నేను వేసినటువంటి ఒక భావచిత్రాలను. ఇలా కవిత్వాన్ని మరి ఒకప్పుడు భావ కవిత్వం ఎలా ఉండేది, ఏల సలిలంబు పారు గాడ్పేల వీచు ఏల నా హృదయం ప్రేమించును నిన్న కృష్ణ, అలాంటి కవిత్వం ఇప్పుడు రాస్తే ఎలా మనము. కాబట్టి
పద్ధతి అంటే కవితా నిర్మాణ పద్ధతిలో కొత్త మార్పు అనేది రావాలి. సరే, ఇందులో నిర్మాణము రిథమిక్గా రాయాలా? వచన కవిత్వంలో ఆ రిథం అవసరమా? లేదు వచనము గేయ కవిత్వం మధ్యలో గుంటూరు శేషేంద్ర శర్మ మాత్రం రాయాలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా ఇవాళ మనము కవిత్వంలో రిథం అవసరమా అన్నటువంటి చాప్టర్ని చదువుకుందాం. ఆధునిక వచన కవితా నిర్మాణ పద్ధతుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వచ్చాయి. ప్రపంచీకరణతో నేడు అన్ని దేశాల సంస్కృతి మన జీవితాల్లో చొరబడింది. అలాగే అనుకరణ రూపంలో ఆధునిక వచన కవిత్వం దిగుబడి అయింది. తెలుగు వచన కవితా సంపుటాల్లో వివిధ దేశాల కవుల అనుకరణ కవిత్వం పెరిగిపోయింది. ఇవాళ ఎవరు ఏ కొత్త పద్ధతిలో కవిత్వం రాసినా అది నిర్మాణపరంగా ఇతర భాషా కవులదే అనడంలో ఎట్టి సందేహం లేదు. ఈ పాయింట్ బాగా గుర్తించండి. ఇవాళ ఎవరు ఏ కొత్త పద్ధతిలో కవిత్వం రాసినా ఇది నిర్మాణపరంగా ఇతర భాషా కవులదే అనడంలో ఎట్టి సందేహం లేదు. ఎందుకంటే వచన కవిత్వము మన తెలుగు భాషలోనే పుట్టలేదు. మనం పాశ్చాత్య దేశాల నుంచి దిగుబడి చేసుకునేటువంటి ప్రక్రియ వచన కవిత్వం. దాన్నే మనం ప్రజాస్వామిక కవిత్వంగా మనం ఇవాళ భావిస్తూ ఉన్నాం. అది నిర్మాణపరంగా ఇతర భాషా కవులదే అనడంలో ఎట్టి సందేహం లేదు అన్నది స్టేట్మెంట్. అది శ్రీశ్రీ కాలం నుంచే కొనసాగుతోంది. అయితే ఇటీవలి కాలంలో అది మరింత ఎక్కువైంది. ఏ లాటిన్ అమెరికన్ కవో, నోబుల్ కవో, బెంగాల్ కవో కవితను అనువదించి ఆ కవిత నిర్మాణం గొప్పదని చాలామంది ఫీల్ అవుతుంటారు. కానీ ప్రపంచ కవిత్వాన్ని చదివిన శేషేంద్ర మాత్రం నిర్మాణం ఎలాంటిదైనా భావపు వెన్నెల కవిత్వం మీద పడ్డప్పుడే అది కవిత్వం అంటాడు, అది కవిత్వం అవుతుంది అంటాడు. నిజమే, కవితా నిర్మాణంలో సారల్యం, భావనలో స్పష్టత, వస్తువులో కవి ఆత్మస్పర్శ, ఒక ఫ్యాషన్, డిక్షన్, ఎమోషన్, గొప్ప ఇమేజరీ ఇలాంటివన్నీ కలిస్తే కానీ అది గొప్ప కవిత కాదు. ఆ సంగతి అలా ఉంచితే కొత్త కవులు కనీసం కవిత్వ నిర్మాణం, పోయట్రీ స్ట్రక్చర్ ఆర్ ఫార్మ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం తెలుగు పాఠ్యాంశంగా చదివిన వారే అంటే తెలుగును పాఠ్యాంశంగా చదివిన వారే గాక ఇంజనీర్లు, డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, వివిధ శాఖల ఉద్యోగులు కవితలు రాస్తున్నారు. ఫేస్బుక్లో, అంతర్జాల పత్రికల్లో, వెబ్ గ్రూపుల్లో, వివిధ పత్రికల్లో వస్తున్న కవితలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇక్కడ నాకు ముచ్చటేస్తుంది, కవులు పెరిగిపోతున్నందుకు. కానీ చాలామందికి అసలు కవుల సంఖ్య పెరిగిపోతుంది వందల్లో మందల్లో అని ఆరుద్రే అన్నాడు. ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఆరుద్ర అనడం. కవులు ఉన్నారు వందల్లో మందల్లో, ఆంధ్రలో వందల్లో మందల్లో ఉన్నారు, వాళ్ళలో ఏ ఒక్కరో మహాకవి అంటాడు. అసలు అది చాలా రాంగ్ స్టేట్మెంట్ నా దృష్టిలో. ఎందుకంటే మహాకవి ఎవడవుతాడయా? మహాకవిని నువ్వు ప్రోత్సహిస్తేనే అందులో వందల్లో మందల్లో అయినా కూడా ఎవరికైతే ఎక్కువ అవకాశాలు ఉంటావో, ఎక్కువ పుస్తకాలు అందుబాటులో ఉంటావో, ఎక్కువగా ఎంత ప్రతిభ ఉన్నా అంటే అట్టడుగు వర్గాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో గొప్ప మేధస్సు, గొప్ప సృజనాత్మకత ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళకు సరైన అవకాశాలు ఇచ్చి సరిగ్గా ప్రోత్సహిస్తే అప్పుడు వాళ్ళు మహాకవులు అవుతారు. అంతేగాని వందల్లో మందల్లో అగ్రకులంలో ఒకడో ఇద్దరు మహాకవులు కాదు, అన్ని కులాల్లోనూ మహాకవులు ఉన్నారు అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఎందరో కొత్త కవులు, కవయిత్రులు అద్భుతంగా కవితలు కొత్త డిక్షన్లో రాస్తున్నారు. అయితే చాలామంది కవిత నిర్మాణం పట్ల జాగ్రత్తలు పాటించడం లేదనిపిస్తుంది. అది వారికి విస్తృతంగా కవిత్వం చదివే వెసులుబాటు, తీరిక లేకపోవడం వల్ల కావచ్చు, లేదా మరే కారణం కావచ్చు. కానీ కవిత్వం రాయడం ప్రతి ఒక్క కవి సీరియస్ యాక్టివిటీగా తీసుకోవాలి. ముఖ్యంగా యువ కవులు, వర్ధమాన కవులపైనే భవిష్యత్తు తెలుగు కవిత్వం భవిత ఆధారపడి ఉంది. అయితే మరి మనం ఏం చేయాలనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి. అంటే వాళ్ళని ప్రోత్సహించాలి. అందుకే కొత్తగా కవిత్వం రాసే యువ కవులు కవితా నిర్మాణం ఎన్ని రకాలుగా గతంలో జరిగిందో తెలుసుకోవాలి. అంతేకాదు కవిత్వ పరిణామంలో వచ్చిన టెక్నికల్ పదాలకు అర్థం కూడా తెలుసుకుంటే మంచిది. అప్పుడు ఆధునిక వచన కవిత్వంలో ఏది ఉండాలో ఏది ఉండకూడదో తెలుసుకుంటారు. నంబర్ 1, కవితలో రిథం ఉండాలా వద్దా? నంబర్ 2, మీటర్ అంటే ఏమిటి? నంబర్ 3, పొయట్రీ ఫార్మ్ సార్వకాలికమైనది ఒకటి ఉందా? 4వది, స్టాంజా అంటే ఏమిటి? 5వది, క్వాట్రాయిన్, తర్వాత కాన్ప్లెట్
అన్నవి దేనికి సంబంధించినవి? ఆరవది లిరికల్ పొయట్రీ, సానెట్స్, బాలెట్, ఎపిక్, ఎలిజీ కవితా నిర్మాణాలు ఎలా ఉంటాయి? 7వ పాయింట్ ఇటీవలి కాలంలో ప్రచారంలోకి వచ్చిన హైకూలు, నానీలు, రెక్కలు ఇంకా చాలా వచ్చాయి. వాటి నిర్మాణం ఏమిటి? 8వది పాశ్చాత్య దేశాలలో పుట్టిన వచన కవిత రూపంలో వచ్చిన మార్పులేమిటి? ఇది తెలుసుకోవాలి. ఒక గొప్ప కవయిత్రి ఓలగా అనుకుంటాను, బహుశా ఆమె గొప్ప రచయిత తెలుసు. గతంలో వారి కంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళే చాలా గొప్పగా రాస్తారు అనే పాయింట్ అన్నారు. అలా ఇలాంటివన్నీ కవితలు రాసేవారు తెలుసుకోవడం వల్ల కవిత నిర్మాణ రహస్యాలు తెలుస్తాయి. సహజంగా ఇవన్నీ సీనియర్ కవులు, అకాడమీషియన్లకు తెలిసినవై ఉండవచ్చు, కానీ కొత్తగా కవితలు రాస్తున్న యువతీ యువకులకు తెలియకపోవచ్చు. జొరాస్ట్రియన్ గాథల్లో, చైనీస్ షిజింగ్లో, ఒడిస్సీ లాంటి కావ్యాల్లో ఉన్న కవిత్వానికి, అరిస్టాటిల్ పొయిటిక్స్లో కవిత్వం గురించి చెప్పిన విషయాలకు, వచన కవిత్వం ఆంగ్లంలో ఫీవర్స్ రూపం ధరించిన కాలానికి కవిత నిర్మాణ పరంగా చాలా మార్పులు వచ్చాయి. 1880 కాలానికి ఫ్రాన్స్లో వాల్ట్ వైట్మన్ లాంటి వాళ్ళు కవిత్వానికి కొత్త రూపమిచ్చి ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించారు. సింబాలిక్ కవులు బోదలేర్ మొదలు మల్లార్మే వరకు రూప నిర్మాణంలో గతంలోని పొయిటిక్ డిక్షన్ కన్నా వెరైటీ డిక్షన్కు స్వాగతం పలికారు. ఇక మన తెలుగులో మాత్రం 1944లో నయాగరా కవుల వచన కవిత్వంతో కవితా నిర్మాణ పరంగా కొత్తదనం ప్రవేశించింది. అయితే ప్రాచీన పాశ్చాత్య దేశాల కవిత్వ రూపాల్లో బ్యాలెడ్ లాంటివి కవిత్వంగా చెప్పుకున్నా అవి జానపద కథలు పోలికలు కలిగి ఉండి, అలాగే ఎపిక్ కవితా నిర్మాణం లాంగ్ పోయంలా ఉండేది, అది నేరేటివ్ స్టైల్లో ఉండేది. ఇక సానెట్ అన్నది 14 లైన్స్ కలిగిన కవిత్వం. మొదట 8 లైన్స్తో ప్రారంభమై మిగిలిన 6 లైన్స్ చివరన వస్తాయి. షేక్స్పియర్ సానెట్స్ చదివితే ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది విషాద కవితలు రాస్తుంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు లేదా మరణించినప్పుడు వారి గురించి రాసే కవితలను ఎలిజీ అంటారు. బాధాకరమైన భావాలన్నీ ఎలిజీ కవితల్లో ఉంటాయి. కొత్తగా కవితలు రాసేవారు కవితను ఎలా ప్రారంభించాలి, కవితలో ఎన్ని లైన్స్ ఏ వరుస క్రమంలో ఉండాలి, కవితా పాదాలను విరిచే టెక్నిక్లు ఏంటి, కవితా నిర్మాణంలోని టెక్నికల్ పదాలేంటి, వాటి అర్థాలేంటి, ఇలా ఆ కవితను నిర్మించే క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలేంటి మొదలైన విషయాలు గమనించాలి. ఇక్కడ ఒక 7 పాయింట్స్ చెప్పాను. నంబర్ 1, కవితను స్టాంజాలుగా రాయడం అంటే కవితను కొన్ని వాక్యాలుగా విడగొట్టుకోవాలి. 2వది 4 లైన్స్ కలిగిన స్టాంజాను క్వాట్రాయిన్ అంటారు. 3వది 2 లైన్స్ కలిగిన స్టాంజాను కాన్ప్లెట్ అంటారు. 4వది పదాలు పేర్చుకుంటూ పోతే అది కవితా వాక్యం కాదు, అర్థం భావం ఉండాలి. 5వ పాయింట్ కవితా నిర్మాణ సమయంలో వాక్యాలను విరిచి మెరిపించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. 6వది ఒక కవితాపాదంతో కవిత అంతం కాదు, అంటే ఏకవాక్య కవిత తప్ప, ముగింపు వరకు కవితాత్మ విస్తరించి ఉండవచ్చు. మొత్తం ఆ కవిత ప్రారంభం ఎండింగ్ వరకు కవితాత్మ అన్నటువంటిది ఒకటి అంతర్లీనంగా ఉండాలి. కవితా నిర్మాణంలో కామాలు, పులుస్టాప్లు ఎక్కువగా వాడకపోవడమే మంచిది, వాడకుంటే మరీ మంచిది. కవితలోని ఒక ఆలోచన ఒక వాక్యం నుండి మరొక వాక్యానికి విస్తరించడాన్ని ఎంజాంబెంట్ అంటారు. కవితా నిర్మాణంలోని స్టైల్ కవులు వాడే మెటాఫర్లు, సిమిలీస్, ఇమేజరీ వస్తువును బట్టి రాణిస్తుంది. ఇలా కవితా నిర్మాణాలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి. ఇవన్నీ ఇతర దేశాల కవితా నిర్మాణాలు కదా. మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ఆస్తి అయిన పద్యాన్నే రాస్తాం, అందరూ ఫ్యాన్స్ వదిలి పంచెలు ధరించండి అంటే కుదరదు. పద్యాలపై మోజు ఉన్నవారు రాసుకోవచ్చు, అది వేరే విషయం. అయితే వచన కవితను పద్యమనడం విడ్డూరం. వచన కవిత్వాన్ని వచన కవిత్వమే అనాలని చేర అన్నదే బాగుంది. పద్యం ఫ్యూడల్ వ్యవస్థకు, వచనం ప్రజాస్వామ్యానికి ప్రతీకలనే ఆధునిక విమర్శకులు భావిస్తారు. వచన కవిత్వం రాయడం అంత సులభమేం కాదు. అందుకే కొంతమంది వచన కవితలను ముక్కలు రెక్కలుగా, నానీలుగా, హైకూలుగా, చివరకు ఏకవాక్య కవితలుగా మార్చి కొత్త కవులు ఎవరికి
చేతనైనవి వారు రాసుకోండని వెసులుబాటు కల్పించారు. ఆ విధంగా కొత్త కవులను తయారు చేశారు. ఇవాళ ఫేస్బుక్లో 1-2 పాదాల కవితను మెరిపిస్తే ఎక్కువ లైక్లు పడతాయి. పెద్ద కవిత రాస్తే రాసిన వాడే చదువుకునే పరిస్థితి వచ్చింది. అందుకే కవితా నిర్మాణం ఎలా ఉండాలన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. జలస్వప్నం కవితా సంపుటిని వెలువరించిన మల్లెల నరసింహమూర్తి, అనంతపురం అతంది. ఆ మల్లెల నరసింహమూర్తి గారు మంచి కవి. ఆయన జాగ్రత్తగా కవితను నిర్మిస్తుంటాడు. కవిత్వాన్ని విస్తృతంగా అధ్యయనం చేస్తుంటాడు. కవిత్వాన్ని ప్రాణప్రదంగా ప్రేమిస్తాడు. ఆయన రాసిన పక్షులు కాందిశీకులు అన్న కవితను కవి విలక్షణంగా నిర్మించారు. చెట్ల కోసం రెక్కలార్పకుండా తిరిగే నా చూపుల పక్షులకు నిరాశే ఎదురైంది అంటూ కవితను ఎత్తుకుంటారు. ఇక్కడ చెట్ల కోసం సహజంగా పక్షులు తిరుగుతుంటాయి, కానీ కవి చూపుల పక్షులు తిరుగుతున్నాయనడంలోనే వాక్యం కవిత్వమైంది. 4 వాక్యాల క్వాస్ట్రైన్ అంటే స్టాంజాగా కవితను వింగడించడంతో ఒక కొత్త ఆలోచన రేకెత్తించారు. తర్వాత కవి ఏం చెబుతున్నాడో ఊహించగలరా? నిరాశ ఎదురైంది అనడంతో ఏమిటా నిరాశ తెలుసుకోవాలనే కుతూహలం రేకెత్తించారు. కాలం వలస బతుకునే శిక్షగా విధించింది. నీకోసం నిరీక్షించే ఇల్లు లేకపోతే ఎలా నీవు అనాథవో, పక్షి కోసం నిరీక్షణలో పండిపోయి చెట్టు లేనప్పుడు పక్షులు కాందిశీకులైపోతాయి అజ్ఞాత సీమల్లోకి. ఇలా కవి తన ఒక ఆలోచనను కవితగా గిజిగాడు గూడు అల్లినట్టు నిర్మించుకుంటూ పోయాడు. దీన్నే ఆంగ్లంలో ఎంజాంబెంట్ అంటారు. అంటే కాందిశీకులు అన్న ఒక ఆలోచనను ఒక లైన్ నుండి తర్వాత లైన్కు విస్తరిస్తూ పోవడం. అంటే ఒక ఆలోచనను సింబాలిక్గా అటు పక్షులకు ఇటు కరువు సీమ ప్రజలకు అప్లై చేస్తూ కవితను నిర్మించారు. నీ కోసం నిరీక్షించే ఇల్లు లేనప్పుడు నీవు అనాథవు. పక్షి కోసం నిరీక్షణలో పండిపోయి చెట్టు లేనప్పుడు పక్షులు కాందిశీకులైపోతాయని సింబలైజ్ చేశాడు కవి. కవితా నిర్మాణంలో వాక్యాలను ఎలా విరిచాడో గమనించాలి. ఇదొక టెక్నిక్. చెట్ల కోసం అన్న దగ్గర విరిచి రెండో లైన్లో రెక్కలార్పకుండా అంటూ సస్పెన్స్ కొనసాగిస్తూ తిరిగే నా చూపుల పక్షులకు అంటూ ఒక సిమిలీను మెరుపులా మెరిపించారు. చివరకు నిరాశ ఎదురైంది అంటూ పాఠకుడు నిట్టూర్చేలా కవితా నిర్మాణం కొనసాగించాడు. ఎక్కువ ప్రతీకలు ఇమేజరీ అక్కర లేకుండా చూపుల పక్షులన్న పదబంధం వాడి కవితను మొదట్లోనే సింబలైజ్ చేశాడు. కవితలో ఆర్ద్రతతో పాటు అభివ్యక్తి తీవ్రత ఉంది. ఇది చాలా ముఖ్యమైనది. కవిత్వంలో అభివ్యక్తి అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనది. ఆధునిక కవిత్వం, ఇటీవల వచ్చే కవిత్వంలో కొత్త కవులు మంచి అభివ్యక్తితో కవిత్వం రాస్తున్నారు. అదెంతో సంతోషం కలిగిస్తుంది. ఇక్కడ అభివ్యక్తి తీవ్రత ఎంత ఉన్నా మన ఇమేజెస్ కానీ మెటాఫర్లు, ప్రతీకలు, పదబంధాలు వాడకంలో మాత్రమో అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక తీవ్రమైన అభివ్యక్తి అంటే కాలం వలస బతుకునే శిక్షగా విధించి అనడంతో ఒక తీవ్రమైన అభివ్యక్తి కవితాపాదంగా వేదనాస్వరమై ధ్వనించింది. కవిత ముగింపులో కాలం వలస బతుకునే శిక్షగా విధించింది అన్నాడు. ఈ వాక్యము ఈ కవిత అంత అభివ్యక్తి తీవ్రత ఉన్న వాక్యం అన్నమాట. ఇది కరువు సీమలో వలస వెళ్ళే ప్రజలు పక్షుల అనాథలని, కాందిశీకులన్న అర్థాన్ని కవితలో ధ్వనింపచేసిన కవితా నిర్మాణ మరబమెరిగిన కవి మల్లెల. అందుకే గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి మహాకవి మల్లెల జలస్వప్నం కావ్యానికి ముందు మాట రాస్తూ తేనెలో ముంచిన వజ్రాయుధం జలస్వప్నం అంటూ కితాబిచ్చారు. అందుకు మల్లెల కవితల అల్లిక రూప నిర్మాణమే కారణమని ప్రత్యేకంగా చెప్పాలా. శేషేంద్ర శర్మ గారు, అదేవిధంగా దాశరథి గారు ఆ రోజుల్లో కొత్త కవులను చాలా అద్భుతంగా అభినందించేవారు అన్నమాట. దాశరథి గారు మరి అప్పట్లోన ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్న సమయంలో అనంతపురంలో బుద్ధన్న అన్నటువంటి ఒక లెక్చరర్ రాగకింకిని అని ఒక పద్యకావ్యం రాస్తే ఆయనను గొప్ప కవిగా అభివర్ణిస్తూ అసలు శ్రీనాథ్ అనే కన్నా గొప్పగా పద్యాలు రాస్తున్నాడు, శీర్ష పద్యాలను అభినందించాడంటే దాశరథి గారు ఎంత గొప్ప
హృదయ సంస్కారం, కొత్త వాళ్ళను ప్రోత్సహించే సంస్కారం ఉన్న కవులు మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా శేషేంద్ర శర్మ గారు ఆధునిక మహాభారతం ఆయన అనేకమైనటువంటి కవిత్వం అంటేనే ఆయన కవిసేన మేనిఫెస్టోని రాసినటువంటి గొప్ప విమర్శకుడు, గొప్ప కవి. అటువంటి కవి మల్లెల నరసింహమూర్తి జలస్వప్నానికి ముందు మాట రాస్తూ తేనెలో ముంచిన వజ్రాయుధం జలస్వప్నం అన్నాడు ఒక్క మాటతో. దాన్ని నేను ఇండియా టుడేలో ఆ పుస్తకాన్ని సమీక్ష చేశాను. అంటే ఆనాడు వాళ్ళు ఎంత గొప్ప కవులైనా ఇది కొత్త కవులను చాలా గొప్పగా అభినందించి వారి యొక్క బాధ్యతను రెట్టింపు చేసి తర్వాత కవుల్లో వాళ్ళు మహాకవులుగా ఈ విధంగా చేసినటువంటి గొప్ప కవులు ఆనాడు ఉండేవాళ్ళు. ఈనాడు అకాడమిక్ అహంకారంతో ఆ యూనివర్సిటీలో ఏదో 4 చదువుకొని ఇంకా భావనా బలము అది ఇది అని అసలు కవిత్వంలో అలంకారాలు ఉండకూడదు అంటాడు ఒకడు. వాడు వర్గం వాళ్ళు వాళ్ళ కులం వాడు రాసిన కవిత్వం చాలా బాగుందని వాడంటాడు. అంటే ఎవనికి వాడు సమర్థించుకుంటూ విస్తృతమైన అధ్యయనం లేక, ప్రపంచ కవితా నిర్మాణ పద్ధతులు తెలియక, టెక్నికల్ వర్డ్స్ తెలియక ఈనాడు విమర్శ లేదని ఒకడు అంటాడు. గతం కన్నా ఇప్పుడే గొప్ప విమర్శకులు పుట్టుకొచ్చారు, ఉన్నారు. ఈ పత్రికల్లో కానీ ఛానల్స్లో కానీ పనికిరానేటువంటి విమర్శకులను కవులను ప్రమోట్ చేస్తూ అసలైన కవులను అసలైన విమర్శకులను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ లోకానికి ఏం సందేశం ఇస్తున్నాము? మరి అసత్యాన్ని సత్యంగా భ్రమింపజేస్తున్నాం. అందుకే తెలుగు వన్ ద్వారా మేము అసలైన కవిత్వం అంటే ఇది, అసలైన విమర్శ అంటే ఇది, అసలైన కవులు, రచయితలు, కళాకారులు, సంఘ సేవకులు ఉన్నారు అని వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకురావడానికి ఈ అక్షరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది ఇంతకుముందు నేను 10 టీవీలో కూడా 5 సంవత్సరాల పాటు చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఛానల్ 4లో కూడా చేశాను. ఇండియా టుడేలోనూ అనేకమైనటువంటి అనేక మంది రచనలను ఫుల్ పేజీలో ఇండియా టుడే ఫుల్ పేజీ రివ్యూస్ నాతోనే ప్రారంభమైనాయి. అదేవిధంగా ఆంధ్ర భూమిలోన మరి ఒక వ్యాసాలు చాలా అద్భుతమైన ప్రపంచ సాహిత్యాన్ని గురించి, తులనాత్మక అధ్యయనం గురించి, కేంద్ర సాహిత్యాలు, రాష్ట్ర సాహిత్యాలు, నోబెల్ ప్రైజులు కానీ, జ్ఞానపీఠాలు వీటి గురించి తెలుగు సాహిత్యంలో కాపట్యంపై కృష్ణబాణం అని ఆంధ్రజ్యోతి ఎడిటర్ ముందు మాట రాశారు కె శ్రీనివాసులు. అట్లా అప్పుడు ఒక 2014 నుంచి దుమారం లేపాం. మరి ఆ తర్వాత ఆంధ్రప్రభలో ఈ కవిత్వం డిక్షన్ అన్నటువంటిది ప్రతి వారము వచ్చి కొన్ని లక్షల మంది కవులు మేధావులు సాహితీవేత్తలంతా అభినందించారు. అదే ఎందుకు ఇంత శ్రమ ఎందుకు నేను చేయాల్సి వచ్చిందంటే, నేను కూడా అనంతపురం జిల్లా వడ్డేపాలెం అనే ఒక మారుమూల గ్రామములో పుట్టి నాకు 50 ఏళ్ళు వరకు కూడా పెద్దగా గుర్తింపు లేదు. 50 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత పత్రికా రంగము, మీడియా రంగంలో ఉండి అనేక కార్యక్రమాలు చేసి మరి నేను అనేకమైనటువంటి పుస్తకాలు రాసిన తర్వాత నన్ను నేను ప్రమోట్ చేసుకున్న తర్వాత నాకు గుర్తింపు వచ్చిందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎవరికి వారు ప్రమోషన్ చేసుకోండి, ఎవరు పుస్తకాల్లో వాళ్ళు పబ్లిసిటీ చేసుకోండి. కొత్త కవులకు నేను చెప్పేది ఏంటంటే మీ గురించి మీరు చెప్పుకోండి, వెలుగులోకి రండి. ఎవడు మిమ్మల్ని ప్రోత్సహించాడు? ఎందుకంటే అకాడమిక్ అహంకారులతో ఉన్నటువంటి తెలుగు సాహిత్యంలో ఎవరికి వారు బయటకు రావాలంటే కొన్ని మంచి సంస్థలు ఉన్నాయి, కొంతమంది ప్రోత్సహించే వాళ్ళను చేరండి, వాళ్ళ దృష్టిలో పడండి, వెలుగులోకి రండి, మంచి కవిత్వాన్ని సృష్టించి ప్రపంచ స్థాయి కవిత్వాన్ని సృష్టించిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇది ఈ వారం కవిత్వం డిక్షన్ గురించినటువంటి ఒక చాప్టర్ని మీకు చదివి వినిపించడం జరిగింది. వచ్చే వారం మరొక చాప్టర్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.